హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం DFCCIL డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్, అందులో కూడా మనకి సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది మనం త్రూ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. టోటల్ మనకి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ MTS పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు 18th January 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 16th February 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మోడిఫికేషన్ కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక వాటిని మాడిఫై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. 23 February నుండి 27th February వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి CBT1, CBT2 ఫిజికల్, తర్వాత మనకి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక్కడ కనుక CBT1 మనకి ఎగ్జామ్ అనేది మన April 2025 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 22 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత CBT2 అనేది August 2025. అలాగే PET ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఓన్లీ MTS పోస్టులకు మాత్రమే ఉంటుంది. CBT1, CBT2 అన్నిటికీ ఉంటాయి, కానీ MTSకి మాత్రం ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అలాగే మనకి PET అనేది October, Novemberలో జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఢిల్లీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడైతే ఉంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి. అలాగే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్కి ఎలాంటి డౌట్స్ వచ్చినా మనకి ఎంక్వైరీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. హాలిడేస్, సండే, సాటర్డే కాకుండా ఈ టైమింగ్లో మనకి మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక వాళ్ళతో మాట్లాడవచ్చు. ఈ పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్, స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పోస్టులు జూనియర్ మేనేజర్ ఫైనాన్స్, టోటల్ వేకెన్సీ 3 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ URలో ఒక పోస్ట్ అయితే ఉంది, OBCలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C1 ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ స్కేల్ 30,000 నుంచి 1,20,000. సివిల్, ఎగ్జిక్యూటివ్ సివిల్ టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 36 పోస్టులు అయితే ఉన్నాయి. URలో 16 ఉన్నాయి, SC 5, ST 3, OBC 9, EWS 3 ఉన్నాయి. PWD 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి మనకి 3 year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 60% అంతకంటే ఎక్కువ మనకి పాస్ అయి ఉంటే కనుక ఇంత పర్సంటేజ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అని చెప్తున్నారు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ పోస్టులు వచ్చేసి 64 ఉన్నాయి. మనకి URలో 28, SC 11, ST 5, OBC 14, EWS 6, PWD 3, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 9. మెడికల్ స్టాండర్డ్స్ A3 ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇక్కడ వచ్చేసి మనకి 75 పోస్టులు అయితే ఉన్నాయి. UR 28, SC 9, ST 7, OBC 23, EWS 8, PWD 3, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 10. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి A3.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి పోస్ట్ కోడ్ 3-year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్. ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు చూడండి. దీని యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ కోడ్ వచ్చేసి 31. ఇక్కడ టోటల్ వచ్చేసి 464 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్లో 194, ఎస్సీ 70, ఎస్టీ 32, ఓబీసీ 122, ఈడబ్ల్యూఎస్ 46, పీడబ్ల్యూడి 33, ఎక్స్ సర్వీస్ మెన్ 113. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి 82 అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఐటీ అప్రూవ్డ్ బై ఎన్సీవిటీ. సో ఇక్కడ కూడా 60%, నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అని చెప్తున్నారు. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉండాలని చెప్తున్నారు. 10th ప్లస్ ఐటీఐ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. దీనికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని యొక్క డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ జూనియర్ మేనేజర్కి వచ్చేసి 18 to 30 years ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది ఎగ్జిక్యూటివ్కి 18 years to 30 years, ఎంటీఎస్కి వచ్చేసి 18 to 33 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, 3 years ఓబీసీ, 10 years పీడబ్ల్యూడి. నెక్స్ట్ వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో లేదంటే సెమీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అటానమస్ బాడీస్ వీటిలో ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత మనకి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఇక్కడ వచ్చేసి పీఈటీ అనేది ఓన్లీ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి అంతా కామన్గా ఉంటుంది. CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఎంటీఎస్కి మాత్రమే పీఈటీ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT1లో మనకి టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 minutes టైం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/4 అయితే ఉంటుంది. CBT2 వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 minutes టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కామన్ ఉంటుంది. అలాగే మనకి CBT1 నుండి CBT2కి వెళ్ళడానికి 1:20 టైమ్స్ 1:20 రేషియోలో మనకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే పీఈటీకి 1:3 టైమ్స్ 1:3 రేషియోలో అయితే తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఓన్లీ 1:1 రేషియోలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. సిలబస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మ్యాథ్స్ అనేది 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, జనరల్ సైన్స్ 15 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ DFCCIL 10 మార్క్స్. టోటల్గా మనకి CBT1లో 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం పీఈటీకి సంబంధించి క్రైటీరియా కనుక చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 1 kilometer అయితే రన్నింగ్ ఉంటుంది. 4 minutes 15 seconds అయితే టైం ఇస్తారు. తర్వాత ఫీమేల్ ట్రాన్స్జెండర్కి అయితే 1 kilometer 5 minutes 40 seconds. అలాగే మనకి 35 kg వెయిట్ అనేది కింద పెట్టకుండా 100 meters అయితే వెళ్ళాలి. 2 minutesలో తీసుకుని వెళ్ళాలి. అదే ఫీమేల్కి అయితే 20 kg వెయిట్ని 100 meters 2 minutesలో కింద పెట్టకుండా తీసుకుని వెళ్ళాలి. ఇవి పీఈటీకి సంబంధించి ఓన్లీ ఫర్ ఎంటీఎస్. ఇక్కడ చూడండి, ఇండికేటివ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ గివెన్ బిలో. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్లు ఏం తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కంప్లీట్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నుండి ఈ పోస్టుల ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ అయితే ఆ ఫార్మేట్లు కూడా మనకి ఇదే నోటిఫికేషన్లో లాస్ట్లో ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్లో మీరు తీసుకుని వెళ్ళాలి.
చూసారు కదా, ఇవన్నీ కూడా ఏం సర్టిఫికేట్లు ఏవైతే తీసుకుని వెళ్ళాలో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మెడికల్ స్టాండర్డ్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. A2 A3 అంటే ఒక్కొక్క పోస్ట్కి ఏమేమి మెడికల్ స్టాండర్డ్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాము. ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నదో లేదో చూసుకుని మీరు అప్లై చేయాలి. ఏజ్ లిమిట్ కూడా మీరు చూసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సిటీస్. ఫస్ట్ CBT ఎగ్జామ్ అనేది మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు దగ్గరలో వచ్చేసి హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఒక 3 ఎగ్జామ్స్ సెంటర్స్ అయితే మీరు ఇవ్వాలి. మనకి హైదరాబాద్ ఉంది, విశాఖపట్నం కూడా ఇవ్వడం జరిగింది, చెన్నై కూడా మనకి దగ్గరగానే ఉంటుంది. కాబట్టి మీరు ప్రయారిటీలో ఆ 3 మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి సెకండ్ స్టేజ్ CBT మే బీ హెల్డ్ at Delhi, Kolkata, Mumbai, Chennai. However, it will be depends upon the number of candidates అని చెప్తున్నారు. ఇక్కడ సెకండ్ స్టేజ్ CBT ఎగ్జామ్ అనేది మనకి ముంబై, చెన్నై, కోల్కతా ఇస్తారంట. తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ అనేది ఓన్లీ ఎట్ ఢిల్లీ. ఫిజికల్ టెస్ట్ అనేది ఢిల్లీలో మాత్రం మనకి చేయటం జరుగుతుంది. అది కూడా మనకి MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ పోస్ట్ కనుక మీరు అప్లై చేసుంటే ఢిల్లీలో మనకి PET అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎగ్జామ్ ఫీజు కనుక మనం చూసినట్లయితే జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ వైజ్గా చూస్తే కనుక UR OBC NCL EWS వీళ్ళకి మాత్రం 1000 రూపీస్ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అందులో కూడా UR OBC NCL EWS వీళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే ఉంటుంది. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా పేమెంట్ ఏమీ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ఏదైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే కనుక మోడిఫై చేసుకోవచ్చు. కానీ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తారో పోస్ట్ కోడ్ కానీ, ఈమెయిల్ ID కానీ, మొబైల్ నెంబర్ కానీ వీటిని మార్చడానికి లేకుండా మీరు వేరే ఏమైతే మోడిఫై చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. 100 రూపీస్ అయితే మీరు కట్టాలి. నాన్ రీఫండబుల్, మీకు ఆ అమౌంట్ అనేది తిరిగి ఇవ్వరు. 100 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చారు. కమ్యూనిటీ కనుక మార్చాల్సి వస్తే SC ST ట్రాన్స్జెండర్ PWD ఎక్స్ సర్వీస్ మెన్ నుండి మనకి UR OBC NCL EWS ఈ విధంగా మార్చాల్సి వస్తే మోడిఫికేషన్ ఫీ కట్టాలి. అలాగే మనకి దీనికి సంబంధించి he or she will have to pay the fee applicable in addition to the modification fee. ఇక్కడ కేటగిరీ కనుక మార్చాల్సి వస్తే ఇక్కడ మోడిఫికేషన్ అమౌంట్ కట్టాలి. అలాగే క్యాస్ట్కి సంబంధించి కూడా సపరేట్గా అమౌంట్ అయితే కట్టాలని చెప్తున్నారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కేటగిరీ ఏదైతే ఉందో కరెక్ట్గా మీరు చూసుకుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మెట్రికల్ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు. కరెక్ట్గా మీరు చూసుకుని ఎంటర్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ఏదైతే యాక్టివ్లో ఉంటాయో వాటిని మాత్రం మీరు యూస్ చేయాలి. ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ వాటి ద్వారానే జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఈమెయిల్ ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ID యాక్టివ్లో ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ బ్యానర్డ్ ఐటమ్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్ ఓన్లీ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఫాలో అవ్వాలి. అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఏదైనా కానీ డౌన్లోడ్ చేసుకోవటం చేయాలి. కంప్లీట్గా మనకి త్రూ ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఫార్మాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ చూస్తారు కదా, SC ST ఈ యొక్క ఫార్మాట్లో ఉండాలి. ఇదే ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి OBC ఫార్మాట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్లన్నీ కూడా ఇక్కడ లాస్ట్లో అయితే ఈ PDF లాస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఈ PDF అనేది టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, ఇవన్నీ కూడా అటాచ్ చేయడం జరిగింది లాస్ట్లో.
నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ DFCCIL ఆఫీస్ యూనిట్స్ స్టేషన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. కార్పొరేట్ ఆఫీస్ ఎట్ ఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి DFCCIL CGM యూనిట్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ ఇల్లుస్ట్రేటివ్ లిస్ట్ ఆఫ్ స్టేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి CBT 2కి సంబంధించి CBT 2 అనేది మనకి 120 మార్క్స్ అయితే ఉంటుంది, 120 మినిట్స్ అయితే టైం ఉంటుంది. దానికి సంబంధించింది ఇక్కడ పార్ట్ 1 జూనియర్ మేనేజర్లో పార్ట్ 1 24 క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ETC అని చెప్పారు. 96 క్వశ్చన్స్ అనేవి అకౌంటింగ్ అండ్ IND యాజ్ స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్ ఇక్కడ కంప్లీట్ సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్ట్ కోడ్ నెంబర్ 21 24 క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్. 96 క్వశ్చన్స్ కంప్లీట్ సిలబస్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి గమనించండి. ఇదంతా కూడా CBT 2కి సంబంధించి ఇక్కడైతే సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రొసీజర్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, స్టేజ్ 2 ఫిల్లింగ్ అప్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఫీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కానీ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎంత మెమరీ ఉండాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కానీ ఇక్కడ చూసారు కదా JPEG, ఫోటోగ్రాఫ్ మనకి 50 KB నుండి 80 KB వరకు ఉండాలి. JPG, JPEG ఈ ఫార్మేట్లో అయితే ఉండాలని చెప్తున్నారు. సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 50 KB నుండి 80 KB JPEG ఫార్మేట్లో ఉండాలి. లెఫ్ట్ థంబ్ అయితే అప్లోడ్ చేయాలి. 50 KB 80 KB వరకు ఉండాలి. JPEG ఫార్మేట్లో ఉండాలి. సర్టిఫికేట్ కూడా 100 KB నుండి 1000 KB వరకు అయితే మనకి ఇవ్వాలి. ఈ విధంగా ఈ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాలి. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.